ఈ రోజు నగరంలో తీవ్రవాదులు పలు చోట్ల బాంబు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఎంతో మంది చనిపోగా అధిక సంఖ్యలో ప్రజలు క్షతగాత్రులయ్యారు. కాగా పోలీసులు కొన్ని బాంబులను గుర్తించి నిర్వీర్యం అవి కూడా పేలి ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదని నగర కమిషనర్ తెలియజేశారు. ఈ ఘటనతో నగర పోలీసులు అప్రమత్తమై తీవ్రవాదుల కోసం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా రామ్? పక్కా మహేష్. అవురే సనైరే పోలీసులు చుట్టారు. कौन रे? आ रहा हूँ। मुझे छोड़ दो, मुझे नहीं मानो, मुझे कुछ नहीं पता, मुझे वीडियो क्यों लग रहा है? मुझे छोड़ दो, కాల్చి పారేస్తా. చెప్పేది కదండి సార్. ఇంకా నువ్వు చెప్పేది ఎట్లా వినేది? స్టాప్ ఇట్ రామ్. వాడు ఇంకా అనుమానితుడే, కన్ఫర్మ్ కాలేదు. ఫస్ట్ రూమ్ అంతా చెక్ చేయి. ఇంకా కన్ఫర్మ్ అయ్యేదంటే గన్స్ కూడా పెట్టుకొని ఉంటే 4 తంతే అన్ని బయటకు వస్తాయి. మహేష్, కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి అసలు డీటెయిల్స్ తెలుసుకోమని చెప్పు. उस एक के नंबर को बात किया साहब, 100 पुलिस नंबर. ఫస్ట్ ఫోన్ ఆన్ చేసి ఆ నెంబర్ ఏంటో చూడు. नंबर 9848857032. మహేష్, ఈ నెంబర్? हाँ साहब, మీరు డిఫ్యూజ్ చేసిన బాంబుల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆ నంబరే. కానీ ఈ సిమ్ 2 years బ్యాక్ చనిపోయిన విశ్వనాథ్ పేరు మీద కదా ఉంది. అయినా ఇన్ఫర్మేషన్ వచ్చింది మాత్రం ఆ పేరు మీద. కన్ఫ్యూజ్ చేస్తే కొత్త వెళ్ళిపోతున్నా కొడక. ఎస్కే సలీం అక్బర్ 1996 బాంబే బ్లాస్ట్ కేసులో అరెస్ట్ అయి 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి జస్ట్ 2 months బ్యాక్ రిలీజ్ అయి మళ్ళీ ఈ విధ్వంసం సృష్టించిన ఆ సలీం అక్బర్ ఫోన్లో విశ్వనాథ్ ఎలా అవుతాడు? నా చిన్నతనంలో మేము 4 దోస్తులు ఉండేవాళ్ళం. కారణాలు ఏవైనా తెలిసి తెలియని వయసులో మాలో ఒకడు జేహాద్ అన్నాడు. వాడితో పాటే మేం కూడా. మొదట్లో అదో ఫ్యాషన్గా ఉండేది, తర్వాత అదే జీవితంగా మారిపోయింది. ఎంతగా అంటే సాటి మనిషిని చంపేందుకు క్షణం కూడా ఆలోచించినంతగా. తరువాత విదేశాలలో ట్రైనింగ్. సరిగ్గా ఆలోచించే వయసు వచ్చేసరికి పర్ఫెక్ట్ టెర్రరిస్ట్గా తిరిగి వచ్చాను. టెర్రరిస్ట్గా కొన్ని ఆపరేషన్స్ చేసిన తర్వాత ఓసారి నాకు మా హైకమాండ్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఒక మత గురువు పాల్గొనబోయే స్కూల్ ఫంక్షన్లో మానవ బాంబు పేల్చడం కోసం ఆ స్కూల్ పాపని సెలెక్ట్ చేయమని. దానికోసం నేను ఎంచుకున్న పాపే పవిత్ర. తనతో చనువు పెంచుకోవడం కోసం తన ఇంటి పక్కనే అద్దెకి దిగాను.
అనుకున్నట్టుగానే తనకు దగ్గర అవ్వగలిగాను. కాలేజ్కి వెళ్ళవా? వెళ్ళాలి. నువ్వు దిగి మరి. నేను దిగను. నన్ను ఇంకొంచెం సేపు ఊపు. ఇక తనని నాకు అనుగుణంగా మార్చుకోవడమే. హై, ఇది అచ్చమ్మ స్కూల్ బెల్ట్ లాగానే ఉంది అంకుల్ కదా. హై, ఇందులో పాట కూడా వస్తుంది. అబ్బాయి వందవచ్చుబా త్వరలో ఇదే బెల్ట్ బాంబు అయిపోయి విధ్వంసం సృష్టిస్తుంది కూడా. అంకుల్, అంకుల్, అమ్మ కూడా తీసుకొచ్చావా? కూర్చోండి అమ్మా. మీకు ఆరోగ్యం బాగోలేదని పాప ఇప్పుడే చెప్పింది. భోజనం తెచ్చాం, తినండి. ఇదిగో తిను. వద్దమ్మా, ఆకలిగా లేదు. అబద్ధం చెప్పుకో, నాకు తెలుసు. నిన్నటి నుంచి ఏమీ తినలేదు. ఇంకో తిను. వద్దమ్మా. మొహమాట పడకుండా తిని తమ్ముడు. నన్ను నీ సొంతక్కయ్యే అనుకో. పర్వాలేదు, తిని తమ్ముడు. తిను. పప్పు బువ్వ బాగుందా? నువ్వు తిన్నావా? నేను తిన్నాను, తిను. ఇంక చాలమ్మా. చాలా? ఇంకొంచెం తిను. వద్దమ్మా. చాలా. హోటల్ భోజనం మంచిది కాదండి ఆరోగ్యానికి. ఆయన డ్యూటీ నుంచి రాగానే చెప్తాను. హాస్పిటల్కి వెళ్తురు గాని. రామ్మా, వెళ్దాం. నేను అంకుల్ దగ్గరే పడుకుంటాను మమ్మీ. వద్దు, వెళ్దాం పద. నేను రాను. నేను ఇక్కడే పడుకుంటా. వద్దు, రమ్మ నాన్న. నేను రాను. వద్దమ్మా, అంకుల్ బూచోడు. నువ్వు ఇక్కడే పడుకుంటే గొంతు పిసికేస్తాడు. రా, వెళ్ళిపోదండ్రా. అవునా? గొంతు పిసికి చంపేస్తావా? ఏం కాదు, అంకుల్ చాలా మంచోడు. నన్నేం చెయ్యడు కదా. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? నేను రాను. ఇదెప్పుడు ఇంతేనండి మొండిది. చెప్పిన మాట అసలు విందు. తనుంటే మీకేం ఇబ్బంది లేదుగా. అంకుల్కి ఏం పర్వాలేదులే, నువ్వు వెళ్ళు. సరే, పడుకోండి మరి. పడుకుందామా అంకుల్? అవునా? గొంతు పిసికి చంపేస్తావా?
అవునా, గొంతు పిసికి చంపేస్తావా? జీవితంలో మొదటిసారి ఆలోచించాను, నేను చేస్తుంది ఏంటా అని. జిహాద్, పవిత్ర యుద్ధం. ఏ యుద్ధంలోనైనా గెలుపోవటములు ఉంటాయి, కానీ ఈ యుద్ధంలో చావు మాత్రమే ఉంటుందని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. విచక్షణ కోల్పోయి జిహాద్ పేరుతో సాటి మనిషినే చంపుతున్న నాకు ఒక్క క్షణం ఆలోచిస్తే నేను చేస్తుందేంటో అర్థమయ్యేలా చేసింది సార్. నా పవిత్ర అడిగిన ఆ ప్రశ్న, మనం బలిచ్చే జంతువు కూడా మాటొచ్చి నన్ను చంపుతావా అని అడిగితే చంపలేం సాబ్. అలాంటిది సాటి మనిషిని తప్పనిపించింది సాబ్. లొంగిపోదామని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, కానీ అక్కడి ఎస్ఐ తన ప్రమోషన్ కోసం నన్ను తనే పట్టుకున్నట్లు సృష్టించాడు. దాంతో ఇంట్రాగేషన్, కోర్టు, జైలు అని 14 సంవత్సరాలు శిక్ష అనుభవించి బయటకు వచ్చి సమాజంతో సంబంధం లేకుండా బ్రతుకుతున్న నాకు నా పాత సర్కిల్ ద్వారా హైదరాబాదులో మళ్లీ విధ్వంసం జరగబోతుందని తెలిసి అమాయకులు బలవుతుంటే చూస్తూ ఉండలేక నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పోలీసులకి ఇచ్చాను సార్. నేను టెర్రరిస్ట్ని కాదు సార్. మరి సిమ్ రాంగ్ అడ్రస్ మీద ఎందుకు తీసుకున్నావు? పట్టుకుంటే నీకెలా తెలుసని హింసిస్తారని భయపడ్డాను సార్. అంత భయపడేవాడివి పబ్లిక్ బూత్ నుంచి చేయొచ్చు కదా. పబ్లిక్ బూత్ నుంచి చేస్తే సాధారణంగా వచ్చే బెదిరింపు కాలని మీరు కేర్లెస్ చేస్తే అమాయకుల ప్రాణాలు పోతాయని ఈ నంబర్ నుంచి చేశాను సార్. మరి ఇదేంటి? ఆత్మరక్షణ కోసం సార్. రామ్ 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 ఎస్పీ గారిలా ఉన్నారు రామ్. సార్ సార్ మనకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఆ బ్లాస్టింగ్స్కి ఇతనికి సంబంధం లేదు సార్. అలా అని వీడు చెప్పాడా? బాంబుల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సిమ్ తన దగ్గర దొరికింది సార్. అందుకని వీడు చెప్పేసోదంతా వింటూ కూర్చున్నారా? అలా కాదు సార్, తను మారడనిపిస్తుంది. మారటానికి వీడేమైనా తాగుబోతా తిరుగుబోతా? టెర్రరిస్టేగా, వీళ్ళెప్పటికీ మారరు. టెర్రరిస్ట్ కూడా మనిషే కదా సార్. హలో, బోల్. వెళ్ళావా అక్కడికి? ఫోన్ మా వాడికి ఇవ్వు. బాత్ కర్. हेलो, कौन बोल रहा है? मैं सलीम. आप कौन है? तुम ठीक हो ना? उन्होंने तुम्हें कोई नुकसान तो नहीं पहुंचाया ना? आप कौन बात कर रहे हैं? मैं मोहम्मद नईम बोल रहा हूँ. तुम डरो मत, जो मैं कह रहा हूँ गौर से सुनो. वो लोग अब तुम्हें छोड़ देंगे.
तुम सीधे अपने पुराने कमान के पास आ जाओ। हम लोग जिहाद के लिए लड़ेंगे। मैं नहीं आता हूं। मेरे को जरूरत नहीं है, मेरे को छोड़ दो। तुम ऐसा क्यों कह रहे हो मैं जानता हूँ, तुम्हें कुछ नहीं होगा। मुझ पर यकीन करो, मैं तुम्हारे साथ हूँ। मेरे को आप क्यों छुड़ाना चाह रहे? मैं अब टेररिस्ट नहीं हूँ। నయీం, మేము ఇతను వదిలేస్తున్నాం. మీరు ఏమైనా చేసుకోండి. ठहरो ఆఫీసర్, मेरी बात सुनो. మొన్న హైదరాబాద్ లో బాంబు పేలుస్తామని చెప్పాం, కానీ మీరు లైట్ తీసుకున్నారు. చేసి చూపించాం. కరెక్ట్ గా 1 అవర్ లో మా వాడు మా దగ్గర ఉండాలి. మధ్యలో రెస్క్యూ అవి ఇవి అని ప్లాన్ చేస్తే పూరే హైదరాబాద్ को उड़ा दूंगा. इस बार लाइट मत लेना. నో నయీం, అలా ఏం జరగదు. మీ వాడిని వదిలేస్తున్నాం. ప్లీజ్ అటాక్స్ ఆపండి. ప్రజలకేం కాకూడదు. ठीक है ऑफिसर, ज्यादा होशियारी नहीं दिखाना. मेरे आदमी को छोड़ दो. ठीक है, छोड़ देता हूं. ఏం సాధించారా మీరు పెళ్ళిళ్ళతో? ఒక్కసారి ఆలోచించండి సార్. ప్రతి క్షణం అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు అవకాశం ఉన్న బాంబులు పేల్చకుండా నాలాంటి వాడి కోసం దాచుంచుతారా? దాచుంటే రామ్ సార్, వీడిని వదిలే. వాడు నిజంగా మారుంటే ఇక్కడికి వస్తాడా? వాళ్ళు ఎప్పటికీ మారరు రామ్. మనకొచ్చింది ఫేక్ కాల్. వాళ్ళ బెదిరింపులకు భయపడి మనం వీడిని వదిలేశామని వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళను కూడా కాల్చిపారేయండి. వీడితో పాటు ఇంకొక టెర్రరిస్ట్ అయినా చావాలి. లేదంటే అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేద్దాం సార్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వాళ్ళనే ఇంట్రాగేషన్ పేరుతో ఇంకా సాకుతూనే ఉన్నాం రామ్. అవసరం లేదు, నేను చెప్పింది చేయండి. ఏమైనా నేను చూసుకుంటాను. ఎస్ సార్. సలీం! 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 వాళ్ళు కాదు, వాళ్ళని కలవడానికి ఇక్కడికి రాలేదు సార్. వాళ్ళు నిజంగా బాంబులు దాచుంటే వాళ్ళు ఎవరో చావకూడదనే వచ్చాను సార్. నా చావు గురించి సమాచారం తెలియజేయండి సార్. ఆలోచిస్తే టెర్రరిస్ట్ కూడా మారతాడా అన్నది సాక్ష్యం కావాలి. సలీం! నువ్వు చావకూడదు సలీం. టెర్రరిస్ట్ కూడా మనిషి అన్న మీ నమ్మకాన్ని ఎప్పటికీ చావనివ్వకండి. సలీం! సలీం! నా చావు ఇలాగే ఉంటుందని నాకు తెలుసు సార్. సలీం! సలీం! నువ్వు చావకూడదు సలీం. సలీం! 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 సాటి మనిషిని చంపడం ద్వారా మనం సాధించేది ఏమిటి అని ఆలోచిస్తే శూన్యం తప్ప ఏమీ కనిపించదు. ఏ యుద్ధ అంతిమ ఫలితము సమాజ పతనం కాకూడదు. ఆలోచించండి. భావితరాలకు ఉగ్రవాదరహిత ప్రపంచాన్ని అందిద్దాం.